హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో ది వార్నింగ్ అనే ఒక స్పానిష్ థ్రిల్లర్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ మూవీ 2018లో స్పానిష్ లాంగ్వేజ్లో రిలీజ్ అయ్యింది. స్టోరీ లైన్ ఏంటంటే, కొన్నేళ్ల క్రితం నుంచి ఒక స్పాట్లో కొన్ని మర్డర్స్ జరుగుతుంటాయి. అసలు ఆ మర్డర్స్ అదే స్పాట్లో ఎందుకు జరుగుతున్నాయి, ఆ ప్లేస్ వెనుకున్న మిస్టరీ ఏంటి, హీరోకి ఆ హత్యలకి లింక్ ఏంటి, ఈ మిస్టరీని హీరో ఎలా కొనుక్కున్నాడు, ఇలాంటి చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్తో ఈ స్టోరీ అయితే ఉంటుంది. స్పానిష్ థ్రిల్లర్ మూవీస్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ థ్రిల్లర్ మూవీ. ఆ IMDb వాడు ఎందుకు తక్కువ రేటింగ్ ఇచ్చాడో నాకు తెలియదు, కానీ మూవీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. సో మరి ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా ఇవాల్టి మూవీ స్టోరీలోకి ఎంటర్ అయిపోదాం. ఓపెనింగ్ సీన్లో నైట్ టైం వర్షం పడుతుండగా కారులో కూర్చొని తన ఫ్రెండ్ డేవిడ్ కోసం వెయిట్ చేస్తున్న ఈ కథలో హీరో జాన్ని చూపిస్తారు. అప్పుడే జాన్కి తన ఫ్రెండ్ ఆండ్రియా కాల్ చేసి, డేవిడ్కి కాల్ చేస్తుంటే లిఫ్ట్ చేయడేంటి, డేవిడ్ దగ్గర నువ్వు ఉన్నావా అని ఆండ్రియా అడుగుతుంది. నేను వాడి కోసమే కారులో వెయిట్ చేస్తున్నా, ఏదో మీటింగ్లో ఉన్నట్టున్నాడు అని జాన్ అంటాడు. సరే, తను వచ్చాక నువ్వు వచ్చేటప్పుడు ఆ 24 hours స్టోర్కి వెళ్ళి ఐస్ తీసుకుని రా అని ఆండ్రియా అంటుంది. సరే అని జాన్ అంటాడు. తర్వాత జాన్ చేతికున్న వాచ్ అలారం మోగడంతో అతను టాబ్లెట్స్ తీసుకుని వేసుకుంటాడు. తర్వాత డేవిడ్ వస్తాడు. బాగా లేట్ అయిందనుకుంటా అని డేవిడ్ అంటాడు. బాగానా, 32 minutes లేట్ అయింది అని జాన్ అంటాడు. సరే మరి ఇంకా లేట్ ఎందుకు, వెళ్ళిపోదాం పదా అని డేవిడ్ అంటాడు. జాన్ కార్ స్టార్ట్ చేస్తాడు. ఆండ్రియా వచ్చేటప్పుడు ఐస్ తీసుకురమ్మంది అని జాన్ చెప్తాడు. షాంపెయిన్ కూడా తీసుకుందాం అని ఎంగేజ్మెంట్ రింగ్స్ని చూపిస్తాడు డేవిడ్. ఏంటి, ఇవాళ ఆండ్రియాకి మ్యారేజ్ ప్రపోజల్ చేయబోతున్నావా అని జాన్ అడుగుతాడు. ఈ రోజు కాదులే, ఈ వీకెండ్ ప్యారిస్కి తీసుకువెళ్ళి అక్కడ ఐఫెల్ టవర్ ముందు ఆండ్రియాకి ప్రపోజ్ చేస్తా, ఎలా ఉంది ప్లాను అని డేవిడ్ అడుగుతాడు. ఓహో, బాగా రొమాంటిక్గా ఆలోచిస్తున్నావు అనమాట, కానీ అని జాన్ అంటాడు. అలా వీళ్ళు మాట్లాడుకుంటూ ఒక పెట్రోల్ బంక్ దగ్గర ఉన్న ఆ 24 hours స్టోర్ దగ్గరికి వెళ్తారు. సరే, నేను వెళ్ళి ఐసు షాంపెయిన్ తీసుకువస్తా అని డేవిడ్ ఆ స్టోర్ లోపలికి వెళ్తాడు. జాన్ కారులోనే ఉంటాడు. డేవిడ్ వెళ్ళాక జాన్ తన పర్సులో నుంచి తను ఆండ్రియా కలిసి ఉన్న ఫోటోని చూసి తర్వాత ఆ రింగ్స్ని చూసి బాధపడతాడు. మేబీ మనోడు వన్ సైడ్ లవర్ అనుకుంటా. అలా ఉండగా అప్పుడే ఫాస్ట్గా ఆ స్టోర్ దగ్గరికి ఒక కారు వచ్చి ఆగుతుంది. అందులో నుంచి ఒకడు గన్ తీసుకొని దిగి ఆ స్టోర్లోకి వెళ్ళి ఎవరినో షూట్ చేస్తాడు. తర్వాత వాడు అక్కడి నుంచి పారిపోతాడు. సడన్గా గన్ సౌండ్ రావడంతో జాన్ భయపడి కారులో నుంచి దిగి ఆ స్టోర్లోకి వెళ్తాడు. అక్కడ ఆ స్టోర్ ఓనర్ అలాగే ఒక చిన్న కుర్రాడు భయంగా నుంచొని ఉంటారు. డేవిడ్ కోసం వెతకగా డేవిడ్ కింద పడి ఉంటాడు. డేవిడ్ పక్కనే ఉన్న మరో వ్యక్తికి గాయం అవ్వుద్ది. జాన్ని చూసి గన్తో బెదిరిస్తాడు ఆ వ్యక్తి. తర్వాత వాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. డేవిడ్కి బుల్లెట్ తగలడం వల్ల అతను అక్కడే స్పాట్లో కింద పడిపోయి స్పృహ కోల్పోతాడు. డేవిడ్ని అలా చూసి జాన్ ఏడుస్తూ అంబులెన్స్కి కాల్ చేయండి అని చెప్పి ఆ స్టోర్ ఓనర్కి చెప్తాడు. కాసేపటికి అంబులెన్స్ వస్తుంది. డేవిడ్ని అక్కడి నుంచి తీసుకువెళ్తారు. పోలీసులంతా ఆ ఏరియాని కవర్ చేస్తారు. ఈ సంఘటన జరిగిన 10 ఏళ్ల తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూపిస్తారు. 10 years బ్యాకే ఆ స్టోర్ దగ్గర ఒక మర్డర్ జరిగిందంట. గన్తో షూట్ చేసి 2 వ్యక్తుల్ని చంపేశారంట అని కొంతమంది కుర్రాళ్ళు కలిసి నీకు అనే ఒక 10 ఏళ్ల కుర్రాడిని భయపెడుతూ ఉంటారు. రేయ్, ఆ స్టోర్కి వెళ్ళి హీరోయిన్లుండే మంచి మంచి మ్యాగజైన్లు పట్టుకురారా, లేదంటే నీ బ్యాగ్ నీకు ఇవ్వం అని ఆ కుర్రాళ్ళు నీకోని బెదిరిస్తారు. నీకో వాళ్ళకి భయపడి ఆ స్టోర్లోకి వెళ్తాడు. అప్పుడే ఆ కుర్రాడిని ఆ స్టోర్ ఓనర్ చూస్తాడు. అప్పుడే నీకో వాళ్ళ అమ్మ లూసియా కారులో అక్కడికి వచ్చి, నీకో అక్కడేం చేస్తున్నావు, నీకోసం స్కూల్ దగ్గర ఇప్పటి వరకు వెయిట్ చేశా అని లూసియా నీకోని పిలుస్తుంది. నీకో వెళ్ళి కారు ఎక్కుతాడు. అప్పుడే అక్కడి నుంచి వెళ్ళిపోతున్న ఆ కుర్రాళ్ళని చూస్తుంది లూసియా. ఏరా, నీ బ్యాగ్ ఎక్కడా అని లూసియా అడుగుతుంది. అదా, హోంవర్క్లు ఏం లేవని స్కూల్లోనే వదిలేసా అని నీకో అబద్ధం చెప్తాడు. ఆ కుర్రాడిని చూశాక ఆ స్టోర్ ఓనర్ దేని గురించో ఆలోచిస్తున్నట్టుగా మనకు చూపిస్తారు. మరో పక్క డేవిడ్కి బుల్లెట్ తగలడంతో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటాడు. జాన్ అండ్ ఆండ్రియా అక్కడే ఉంటారు. జాన్కి తన వాచ్ అలారం రింగ్ అయినప్పుడల్లా ఏవో టాబ్లెట్స్ వేసుకుంటూ ఉంటాడు. అప్పుడే డేవిడ్ బ్రదర్ పాబ్లో వీళ్ళ దగ్గరికి వస్తాడు. ఎలా ఉంది డేవిడ్కి అని ఆండ్రియా పాబ్లోని అడుగుతుంది. ప్రస్తుతం కోమాలో ఉన్నాడు, ఏదో బ్రెయిన్కి సంబంధించిన టెస్టులు చేస్తున్నారు, రేపు మార్నింగ్ వరకు వెయిట్ చేయమన్నారు అని పాబ్లో చెప్తాడు. షూట్ చేసిన వాడిని చూసావా అని పాబ్లో జాన్ అడుగుతాడు. లేదు, అప్పటికి నేను కారులోనే ఉన్నా, సడన్గా సౌండ్ వినిపించడంతో స్టోర్కి వెళ్ళేసరికి షూట్ చేసిన వాడు అక్కడి నుంచి పారిపోయాడు. లోపల ఇంకొకడెవడో ఉన్నాడు, వాడికి బుల్లెట్ తగిలింది, నన్ను గన్తో బెదిరించి వాడు అక్కడి నుంచి పారిపోయాడు. మేబీ వాడిపైన అటాక్ జరిగింది అనుకుంటా, మిస్ఫైర్ అయ్యి అది డేవిడ్కి తగిలింది అని జాన్ చెప్తాడు. ఓకే, ఆ అటాక్ చేసిన వాడిని ఎలాగైనా మేము పట్టుకుంటాం, డోంట్ వర్రీ, పదండి డేవిడ్ని చూద్దురు గాని అని పాబ్లో అంటాడు. డేవిడ్ని అలా చూసి ఆండ్రియా అండ్ జాన్ ఇద్దరూ బాధపడతారు. కట్ చేస్తే మళ్ళీ కుర్రాళ్ళు స్కూల్ దగ్గర నీకోని ఏడిపిస్తూ ఉంటారు.
నీకోని పికప్ చేసుకోవడానికి వచ్చిన లూసియా ఆ కుర్రాల్ని చూసి వాళ్ళని పట్టుకుందామని వస్తే వాళ్ళు అక్కడి నుంచి పారిపోతారు. అమ్మా గొడవలొద్దు, పద వెళ్ళిపోదాం అని నీకో ఆమెని ఆపుతాడు. వాళ్ళు అలా కొడుతూ ఉంటే చూస్తూ ఊరుకుంటావేంట్రా, తిరిగి కొట్టద్దు అని లూసియా అంటుంది. వాళ్ళు నాకంటే పెద్దవాళ్ళు, పైగా ముగ్గురున్నారు. నేను వాడిని ఒక దెబ్బ కొట్టేలోపు నన్ను వాళ్ళు ఒక రౌండ్ వేసుకుంటారు అని నీకో అంటాడు. అప్పుడు టీచర్కి కంప్లైంట్ ఇవ్వాలి. నీకు ధైర్యం లేకపోతే చెప్పు, నేను వచ్చి మీ ప్రిన్సిపాల్కి కంప్లైంట్ ఇస్తా అని లూసియా అంటుంది. అమ్మా ఈ కంప్లైంట్లు అవి ఏం వద్దు, గొడవ పెద్దది చేయకు అని నీకో అంటాడు. నువ్వు భయపడినంతకాలం వాళ్ళు భయపడుతూనే ఉంటారా. సరే దిగు, నేను కారులో గ్యాస్ కొట్టిస్తా, నువ్వు ఈలోపు స్టోర్కి వెళ్ళి ఏదైనా కొనుక్కో అని లూసియా ఆ 24 అవర్స్ స్టోర్ దగ్గర కారు ఆపుతుంది. నీకో ఆ స్టోర్లోకి వెళ్తాడు. ఆ స్టోర్ ఓనర్ నీకోని మళ్ళీ అలాగే సీరియస్గా చూస్తూ ఉంటాడు. నీకో ఆ స్టోర్లో ఉన్న ఒక మ్యాగజైన్ని దొంగలిస్తాడు. ఇంతకు ముందు ఆ కుర్రాళ్ళు ఆ మ్యాగజైన్ని తీసుకురమ్మన్నారు కదా, ఆ మ్యాగజైన్ తీసుకురాలేదనే ఈరోజు వాళ్ళు నీకోని కొట్టింది. అందుకే నీకో ఆ మ్యాగజైన్ని దొంగలించి కోర్టులో దాస్తాడు. అది సీసీటీవీలో గమనిస్తాడు ఆ స్టోర్ ఓనర్. తర్వాత అతను నీకో దగ్గరికి వచ్చి, ఏంటమ్మా ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. అబ్బాయి ఏం లేదండి, ఏదో గేమ్స్ మ్యాగజైన్ బాగున్నదని చూస్తున్నా అని నీకో అంటాడు. బయట ఉన్నది కాదు, లోపల దాచింది తీ అని ఆ మ్యాగజైన్ని బయటికి తీస్తాడు ఆ స్టోర్ ఓనర్. ఏంట్రా ఇది, ఈ మ్యాగజైన్లు అవి నీకెందుకు, అసలు నీ వయసు ఎంతరా అని అతను అడుగుతాడు. 10 ఏళ్ళండి అని నీకో భయంగా చెప్తాడు. తర్వాత ఆ స్టోర్ ఓనర్ నీకోతో ఏదో మాట్లాడుతుండడం బయట ఉన్న లూసియా చూస్తుంది. మా అమ్మ వచ్చేస్తుంది, ఈ విషయం ఆమెకి చెప్పకండి, లేదంటే బెల్ట్తో నన్ను ఇరగదీస్తుంది అని నీకో అంటాడు. సరే చెప్పనులే అని ఆ ఓనర్ అంటాడు. తర్వాత లూసియా వచ్చి బిల్ కట్టేసి అక్కడి నుంచి నీకోని తీసుకువెళ్ళిపోతుంది. నీకు ఆ స్టోర్ ఓనర్ బాగా తెలిసేంట్రా, క్లోజ్గా నీతో మాట్లాడుతున్నాడు అని లూసియా అడుగుతుంది. పెద్దగా ఏం తెలీదు, 10 years బ్యాక్ ఇక్కడ ఎవరో చనిపోయారంట కదా అని నీకో లూసియాని అడుగుతాడు. ఎవరు చెప్పారు, ఆ స్టోర్ ఓనరా అని లూసియా అడుగుతుంది. లేదు, ఇందాక నన్ను కొట్టారే వాళ్ళు చెప్పారు అని నీకో అంటాడు. వాళ్ళేదో నిన్ను భయపెట్టడానికి స్టోరీ చెప్పుంటారు అని లూసియా అంటుంది. నెక్స్ట్ సీన్లో హాస్పిటల్కి వచ్చిన జాన్తో ఆండ్రియా మాట్లాడుతూ డేవిడ్కి బ్రెయిన్ సర్జరీ చేస్తే కోమా నుంచి బయటకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట అని చెప్తుంది. ఇంకేం మరి, సర్జరీ ఎప్పుడు స్టార్ట్ చేస్తారు అని జాన్ అడుగుతాడు. త్వరలోనే డేవిడ్ రెస్పాన్స్ని బట్టి స్టార్ట్ చేస్తారంట అని ఆండ్రియా చెప్తుంది. అప్పుడే ఆండ్రియాకి కాల్ రావడంతో ఆమె పక్కకు వెళ్ళి మాట్లాడుతుంది. జాన్ అక్కడే ఉన్న న్యూస్ పేపర్ చూస్తాడు. ఆ 24 అవర్స్ స్టోర్ దగ్గర కాల్పులు జరిగాయని ఫ్రంట్ పేజ్లో న్యూస్ వస్తుంది. 32 years బ్యాక్ కూడా సేమ్ అదే స్పాట్లో ఇంకో అటాక్ జరిగిందని న్యూస్లో రాస్తారు. అది చదివిన జాన్ ఆండ్రియాకి కూడా అదే విషయం చెప్తాడు. రిలాక్స్ జాన్, ఇప్పుడు ఇవన్నీ మనకెందుకు, ఇంటికి వెళ్ళి నువ్వు రెస్ట్ తీసుకో అని ఆండ్రియా అంటుంది. సరే అయితే నేను వెళ్ళొస్తా అని చెప్పి ఆండ్రియా వెళ్ళిపోతుంది. జాన్ మాత్రం ఆ న్యూస్ పేపర్లో ఉన్న మ్యాటర్ చదువుతాడు. అక్కడ ప్రింట్ అయి ఉన్న ఫోటోలో ఒక డెడ్ బాడీ ఉంటుంది. లిసాండ్రో అనే ఒక 10 years కుర్రాడు ఆ అటాక్లో బ్రతికిపోయాడు అని రాస్తారు. తన ఫ్రెండ్ డేవిడ్ ఏజ్ 32 years బ్యాక్ అదే గ్యాస్ స్టేషన్ దగ్గర ఇలాంటి అటాకే జరిగింది అని జాన్ ఆ న్యూస్ పేపర్లో ఉన్న మ్యాటర్ని చదివి దాని గురించి ఆలోచిస్తాడు. మరోపక్క ఇంట్లో ఉన్న నీకోకి బ్రేక్ఫాస్ట్ పెడుతుంది లూసియా. హోంవర్క్ చేస్తున్న నీకోకి అప్పుడే అతని బుక్స్లో ఒక నోట్ దొరుకుతుంది. ఆ నోట్ని చూశాక నీకో ప్యాంట్ తడిసిపోతుంది. అది చూసిన లూసియాకి భయమేసి ఏం జరిగింది, ఏంటా నోటు అని నీకోని అడుగుతుంది. అది చదివిన లూసియా, ఇది ఆ ఎదవల పని అయి ఉంటుంది, నీకో నువ్వేం భయపడకు, ఇదంతా నేను భయపడ్డానికే రాశారు, భయపడకు, వెళ్ళి క్లీన్ చేసుకో అని లూసియా చెప్తుంది. సారీ అమ్మా చూసుకోలేదు అని నీకో అంటాడు. కట్ చేస్తే ఆ నోట్ని నీకో వాళ్ళ ప్రిన్సిపల్కి చూపిస్తుంది లూసియా. అందులో ఏముంటుందంటే, నీ బర్త్డే రోజు ఆ 24 అవర్స్ స్టోర్ దగ్గరికి అస్సలు వెళ్ళకు, వెళ్ళావంటే నువ్వు చేస్తావు అని అందులో ఉంటుంది. నీకోని ఆ కుర్రాలు తెగ ఇడిపిస్తున్నారు, వాళ్ళ పనే ఇది, నువ్వు వాళ్ళ మీద స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి, వీలైతే వాళ్ళని స్కూల్ నుంచి టీసీ ఇచ్చి పంపించేయి అని లూసియా ప్రిన్సిపల్కి చెప్తుంది. లూసియా డోంట్ వర్రీ, ఆ కుర్రాలు కనుక ఇది చేశారని తెలిస్తే వాళ్ళ సంగతి నేను చూసుకుంటా అని ప్రిన్సిపల్ అంటుంది. మరోపక్క స్టోర్ దగ్గర ఉన్న సీసీటీవీ ఫుటేజ్ని చెక్ చేస్తారు పాబ్లో అండ్ జాన్. షూట్ చేసిన వాడి గురించి ఏమైనా తెలిసిందా అని జాన్ అడుగుతాడు. ఇంకా తెలియలేదు, తెలుసుకుంటాం అని పాబ్లో చెప్తాడు. ఆ ఫైరింగ్ జరిగిన టైంలో అక్కడ ఆ స్టోర్ ఓనర్ ఒక కుర్రాడు ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు అని జాన్ అడుగుతాడు. ఆ స్టోర్ ఓనర్ అయితే బాగా ప్యానిక్ అయిపోయాడు, ఇప్పుడు కొంచెం పర్లేదు, ఆ 10 years కుర్రాడు గురించే నేను వరీ అవుతుంది అని పాబ్లో అంటాడు. ఏంటి ఆ కుర్రాడు వయసు 10 yearsా అని జాన్ అడుగుతాడు. అవును 10 yearsే, ఏమైంది అని పాబ్లో అడుగుతాడు. ఈ న్యూస్ పేపర్ చూడు, 32 years బ్యాక్ అదే ప్లేస్లో ఇలాంటి అటాకే ఒకటి జరిగింది, ఆ టైంలో అక్కడ ఇలాగే ఒక 10 years కుర్రాడు ఉన్నాడు, కొంచెం వింతగా లేదు అని జాన్ అడుగుతాడు. ఏదో కోఇన్సిడెన్స్ అయ్యి ఉంటుందిలే అని పాబ్లో అంటాడు. నెక్స్ట్ సీన్లో స్కూల్లో క్లాస్ వింటున్న నీకోతో వెనుకున్న ఒక అమ్మాయి మాట్లాడుతుంది. ఏం జరిగింది అని ఆ అమ్మాయి నీకోని అడుగుతుంది.
నేను నా ప్రిన్సిపల్తో మా అమ్మ మాట్లాడింది. ఆ విషయం వాళ్ళకి తెలిసిందంటే మళ్ళీ నాకు రౌండ్ వేస్తారని భయంగా ఉంది అని నీకో అంటాడు. అప్పుడే ఆ కుర్రాలని ప్రిన్సిపల్ తీసుకువెళ్ళడం చూస్తారు నీకో వాళ్ళు. ఎవర్రా ఈ నోట్ రాసింది అని ఆ కుర్రాలని ఎంక్వైరీ చేస్తుంది ప్రిన్సిపల్. ఏమోండి మేడం, మాకేం తెలుసు, ఆ నోట్ మేము రాయలేదు అని వాళ్ళు అంటారు. సరే అయితే మీ అందరికీ హ్యాండ్ రైటింగ్ టెస్ట్ పెడతా. మీ హ్యాండ్ రైటింగ్ కనుక ఈ నోట్లో ఉన్న హ్యాండ్ రైటింగ్తో మ్యాచ్ అయిందో మీ అందరికీ పనిష్మెంట్ ఉంటుంది. అండ్ ఇంకో విషయం, మీరు మళ్ళీ నీకో జోలికి వెళ్తే మీకు టీసీ ఇచ్చి పంపించేస్తాను అని ప్రిన్సిపల్ అంటుంది. ఆ నోట్లో ఏముంది అని అమ్మాయి నీకోని అడుగుతుంది. నా బర్త్డే రోజు నేను ఆ 24 hours స్టోర్కి వెళ్తే చనిపోతా అని అందులో రాశారు అని నీకో చెప్తాడు. నెక్స్ట్ సీన్లో జాన్ ఒక వ్యక్తిని కలిసి ఏదో పేపర్స్ తీసుకుంటాడు. చూసారా, అది 1976లో అక్కడ అసలు ఏ స్టోరు లేదు. పెట్రోల్ బంక్ అండ్ చిన్న ఆఫీస్ మాత్రమే ఉంది. ఆ టైంలో ఒక జనరల్ అక్కడే ఉండి పేపర్ చదువుతున్నాడు. నేను అక్కడే ఉండి కార్ క్లీన్ చేస్తున్నా. అప్పుడే అక్కడికి ఒక బైక్ పైన 2 వ్యక్తులు ముసుగు వేసుకుని వచ్చి గన్తో షూట్ చేశారు. నన్ను ఆ జనరల్ దగ్గర ఉన్న బాడీగార్డ్ వచ్చి రక్షించాడు. పాపం అతను చనిపోయాడు. వచ్చిన వాళ్ళు ఏదో ముఠాకి చెందిన వాళ్ళని తర్వాత తెలిసింది. పాపం నన్ను కాపాడి ఆ బాడీగార్డ్ చనిపోయాడు. ఆ జనరల్కి బుల్లెట్స్ తగిలినా అతను సర్వైవ్ అయ్యాడు. ఆ ఇన్సిడెంట్ తలుచుకుంటే ఇప్పటికీ నాకు భయమేస్తుంది. ఆ ఇన్సిడెంట్ తర్వాత నుంచి నాకున్న దాంట్లో చాలామంది కిడ్స్కి నేను హెల్ప్ చేశాను. ఆ బాడీగార్డ్ తన ప్రాణం అడ్డుపెట్టి నా ప్రాణం కాపాడాడు కాబట్టి నా ప్రాణానికి విలువ ఉండాలనే చాలామంది పిల్లలకి హెల్ప్ చేస్తున్నా అని అతను చెప్తాడు. సో 32 years బ్యాక్ అక్కడ జరిగిన షూటింగ్లో బ్రతికిపోయిన కుర్రాడు ఇతనేనమాట. అవును, ఇప్పుడు ఇదంతా ఎందుకు తెలుసుకోవాలనుకుంటున్నావు అని అతను అడుగుతాడు. రీసెంట్గా అదే స్పాట్లో జరిగిన ఫైరింగ్లో గాయపడి ప్రస్తుతం కోమాలో ఉంది నా ఫ్రెండే అని జాన్ చెప్తాడు. ఇదంతా మీకు వింతగా అనిపించట్లేదా అని జాన్ అడుగుతాడు. ఏంటా వింత అని అతను అడుగుతాడు. సేమ్ స్పాట్లో 32 years గ్యాప్లో సేమ్ అలాంటి ఫైరింగే జరగడం, ఫైరింగ్ జరిగిన టైంలో అక్కడ 5 పీపుల్ ఉండడం, అది కూడా 10 years బాయ్ ఉండడం అని జాన్ అడుగుతాడు. అవును, వింతగానే ఉంది. 1955లో కూడా అదే స్పాట్లో ఒక మర్డర్ జరిగింది. అది కూడా సేమ్ డేట్న, అంటే April 12th అని అతను చెప్తాడు. అది విని జాన్ షాక్ అవుతాడు. కట్ చేస్తే స్కూల్లో ఉన్న నీకోకి అతని బ్యాగ్లో ఒక చీటీ కనిపిస్తుంది. లాకర్ రూమ్ దగ్గరికి రా, నీతో పర్సనల్గా మాట్లాడాలి అని అందులో ఉంటుంది. అది రాసింది ఆ అమ్మాయి అనుకొని నీకో పాపం అక్కడికి వెళ్తే అక్కడ ఆ కుర్రాళ్ళు ఉంటారు. ఏరా, మా మీద కంప్లైంట్ ఇచ్చావంట అని చెప్పి వాళ్ళు నీకోని కొట్టి బట్టలు విప్పించి వాడికి ఫోటోలు తీసి మా గురించి బయట ఎవరికైనా చెప్పేవో ఈ ఫోటోలు అందరికీ పంపిస్తాం అని వాళ్ళు నీకోని బెదిరిస్తారు. తర్వాత నీకో చాలా బాధగా మళ్ళీ ఆ స్టోర్ దగ్గరికి వెళ్ళి నుంచుంటాడు. ఆ స్టోర్ ఓనర్ బయట వర్షంలో తడుస్తున్న నీకోని చూస్తాడు. తర్వాత నీకో అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో జాన్ 1955లో ఆ స్పాట్లో జరిగిన మర్డర్ గురించి రీసెర్చ్ చేస్తాడు. ఆ టైంలో కూడా సేమ్ అక్కడ మర్డర్ జరిగిన టైంలో 5 ఉండడం, అందులో ఒక 10 years బాయ్ కూడా ఉండడం తెలిసి ఇది ఖచ్చితంగా కోఇన్సిడెన్స్ అయితే కాదు, ఏదో జరుగుతుంది అక్కడ అని జాన్కి అర్థమవుతుంది. మొత్తం ఆ కేస్ ఫైల్స్ అన్ని స్టడీ చేస్తాడు జాన్. అప్పుడే తనకి ప్యాబ్లో నుంచి కాల్ రావడంతో హాస్పిటల్కి బయలుదేరతాడు జాన్. పాబ్లో వచ్చి జాన్ని పికప్ చేసుకుంటాడు. జాన్ ఏదో విషయం గురించి లెక్కలు వేస్తుండగా ఏంటి జాన్ ఏమైంది అని ప్యాబ్లో అడుగుతాడు. ఆ స్టోర్ దగ్గర గాయపడిన వాడి ఏజ్ ఎంత అని జాన్ అడుగుతాడు. 42 years ఉండొచ్చు అని ప్యాబ్లో చెప్తాడు. 40 42 కరెక్ట్గా చెప్పు అని జాన్ అడుగుతాడు. ఏమో నాకు సరిగ్గా తెలీదు, 42 అయి ఉండొచ్చు అని ప్యాబ్లో అంటాడు. తర్వాత జాన్ హాస్పిటల్కి వెళ్తాడు. అంతా బాగుండుంటుంటే డేవిడ్ నన్ను ఈ వీకెండ్ ప్యారిస్ తీసుకెళ్లేవాడు. నేను తన కంప్యూటర్లో చూసా, తను మా ఇద్దరికి ప్యారిస్కి టికెట్స్ బుక్ చేశాడు అని ఆండ్రియా అంటుంది. వాడికి సీక్రెట్స్ దాచడం రాదనుకుంటా, నాకు ఆ విషయం చెప్పాడు అని జాన్ అంటాడు. డేవిడ్ నీకు అంతా చెప్పాడా అని ఆండ్రియా అడుగుతుంది. ఎప్పుడో నేను హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యాక నాతో మీ లవ్ మ్యాటర్ గురించి చెప్పాడు అని జాన్ అంటాడు. నువ్వు హాస్పిటల్లో ఉన్న ఆ 6 months చాలా టఫ్గా గడిచాయి అని ఆండ్రియా అంటుంది. అవునవును, ఆ టైంలోనే కదా మీరిద్దరూ క్లోజ్ అయ్యారు అని జాన్ అంటాడు. అప్పుడే ప్యాబ్లో వచ్చి సర్జరీ బాగా జరిగిందని జాన్ వాళ్ళకి చెప్తాడు. తర్వాత వీళ్ళు డిన్నర్ చేస్తుండగా ప్యాబ్లో మాట్లాడుతూ ఆ కిల్లర్ని పట్టుకున్నాం అని ప్యాబ్లో వాళ్ళకి చెప్తాడు. ఓ సూపర్ అని చెప్పేసి జాన్ అంటాడు. ఆండ్రియా ఏం మాట్లాడదు. ఆండ్రియా ఏమైంది అని ప్యాబ్లో అడుగుతాడు. ఏం లేదు, ఆ కిల్లర్ మైనర్ అయితే కాదు కదా, ఎందుకంటే మైనర్ అయితే వాడికి శిక్ష పడదు కదా అని ఆండ్రియా అడుగుతుంది. మైనర్ ఏం కాదు, సుమారు వాడికి 20 years ఉంటాయి అని ప్యాబ్లో అంటాడు. కాదు, వాడికి 21 years ఉంటాయి అని జాన్ అంటాడు. ఏంటి అంత కరెక్ట్గా చెప్తున్నావు అని ఆండ్రియా అడుగుతుంది. నేను ఇప్పుడు మీకు చెప్పేది వింతగా ఉన్నా అదే నిజం, జాగ్రత్తగా వినండి. నేను కొద్ది రోజుల నుంచి ఈ విషయం పైన స్టడీ చేస్తున్నా. డేవిడ్ పై అటాక్ జరిగిన రోజు ఆ స్టోర్ దగ్గర మొత్తం 5 ఉన్నారు. ఆ స్టోర్ ఓనర్, అతని ఏజ్ 53,
నెక్స్ట్ ఒక 10 years బాయ్ ఉన్నాడు. డేవిడ్ ఉన్నాడు. తన ఏజ్ 32. ఆ గాయపడిన రష్యన్ ఏజ్ 42. ఇక్కడ వరకు కన్ఫర్మ్. సో ఇంక మిగిలింది షూట్ చేసిన వాడి ఏజ్ ఎంతో తెలియాలి. ఇది ఇలా పక్కన పెట్టండి. కరెక్ట్గా 32 years బ్యాక్ అంటే 1976లో ఏప్రిల్ 12న ఇలాగే ఒక అటాక్ జరిగింది. ఆ అటాక్ జరిగిన టైంలో కూడా అక్కడ 5 ఉన్నారు. వాళ్ళ వివరాలు కనుక్కున్నా. ఆ టైంలో అక్కడ ఉంది ఒక మిలిటరీ జనరల్. అతని ఏజ్ 53. అతనికి ఒక బాడీగార్డ్ ఉన్నాడు. అతని ఏజ్ 21. అండ్ అక్కడే ఒక 10 years బాయ్ కూడా ఉన్నాడు. అటాక్ చేసిన ఇద్దరిలో ఒకటి ఏజ్ 42 అండ్ ఇంకోటి ఏజ్ 32. అంటే ఇప్పుడు అటాక్ జరిగిన టైంలో ఆ స్టోర్ దగ్గరే ఉన్న పర్సన్స్ ఏజ్ 32 years బ్యాక్. అదే స్పాట్లో అక్కడ జరిగిన మరో అటాక్లో అక్కడే ఉన్న పర్సన్స్ ఏజ్ సేమ్ ఒకటే. మీకు ఈ సీక్వెన్స్ అర్థమైందా అని జాన్ అడుగుతాడు. నువ్వు చెప్పింది నిజమా? ఏంటో విచిత్రంగా ఉంది అని పాబ్లో అంటాడు. ఇదేం చూసో ఇంకా దెమ్మతిరిగే విషయం చెప్తా విను. 1955లో కూడా సేమ్ అదే ప్లేస్లో ఇలాంటి షూటింగే జరిగింది. అది కూడా ఏప్రిల్ 12నే. ఆ టైంలో అక్కడ ఈ స్టోర్ లేదు, ఒక హోటల్ ఉండేది. ఆ క్రైమ్ గురించి కనుక్కుంటే ఆ హోటల్ ఓనర్కి ఒక లవర్ ఉండేది. ఆమె అతనికి బ్రేకప్ చెప్పిందని చెప్పి అతను కోపంతో ఒక గన్ తీసుకొని ఆమెను అదే స్పాట్లో షూట్ చేసి చంపేశాడు. ఆ టైంలో ఆ ఓనర్ ఏజ్ 53. చనిపోయిన ఆ లేడీ ఏజ్ 42. ఆ హోటల్లో వర్క్ చేసిన ఆ ఓనర్ మేనర్డ్ ఏజ్ 21. వాడు కూడా అక్కడే ఉన్నాడు. ఆ టైంలో ఆ హోటల్ దగ్గర ఒక కస్టమర్ ఉన్నాడు. అతని ఏజ్ 32. అండ్ ఫైనల్గా చనిపోయిన లేడీ కొడుకు కూడా అక్కడే ఉన్నాడు. వాడి ఏజ్ 10 years. సో 1955లో కూడా జరిగిన అటాక్లో సేమ్ ఏజ్ పర్సన్సే ఉన్నారు. అందుకే ఇందాక డేవిడ్ని షూట్ చేసిన వాడి ఏజ్ 21 అని క్లారిటీగా చెప్పా. ఆ స్టోర్ ఓనర్కి 53. అక్కడ ఉన్న కుర్రాడి ఏజ్ 10. గాయపడిన వాడి ఏజ్ 42. డేవిడ్ ఏజ్ 32. ఇంక మిగిలింది ఆ షూట్ చేసిన వాడే కాబట్టి వాడి ఏజ్ 21 అని చెప్పా అని జాన్ చెప్తుంటే, జాన్ ఆపింకా, ఏంటిదంతా? నువ్వు మ్యాథ్స్ స్కాలర్ అని మాకు తెలుసు, కానీ ఇలాంటి మ్యాథ్స్ వల్ల మనుషులు చావరు కదా, ఇదంతా ట్రాష్ అని ఆండ్రియా అంటుంది. కాదు ఆండ్రియా, నేను చెప్పేది నిజం. నా దగ్గర ఈ ప్రూఫ్స్ అన్నీ ఉన్నాయి. ఇలా ఇప్పటికీ 3 సార్లు జరిగింది. అలా జరిగినప్పుడల్లా ఒకడు చనిపోయారు అని జాన్ అంటాడు. చాలా ఆపింక జాన్, డేవిడ్ ఇంకా చనిపోలేదు, చనిపోడు కూడా. ఎందుకలా మాట్లాడుతున్నావు అని ఆండ్రియా అడుగుతుంది. సారీ ఆండ్రియా, నేను అలా అంటలేదు. సర్లే, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు? నేనేదో పిచ్చిగా ఆలోచిస్తున్నా, వదిలేయండి అని జాన్ అంటాడు. జాన్, నువ్వు చెప్పే దాంట్లో ఒక చిన్న పాయింట్ మిస్ అయ్యావు. డేవిడ్ని షూట్ చేసింది ఏప్రిల్ 12న కాదు, ఏప్రిల్ 2న అని పాబ్లో అంటాడు. ఆ విషయం నాకు తెలుసు అని జాన్ అంటాడు. ఏప్రిల్ 12న అంటే అదే రోజు నీ బర్త్డే కదా? అవును జాన్, నువ్వు మెడిసిన్స్ సరిగ్గా వేసుకుంటున్నావా అని ఆండ్రియా అడుగుతుంది. లేదు, సరిగ్గా వేసుకోవట్లేదు, వాటి వల్ల నాకు హెడేక్ వస్తుంది అని జాన్ అంటాడు. వేసుకోకపోతే నువ్వు మాకు హెడేక్ తెప్పిస్తున్నావు. జాన్, నువ్వు టాబ్లెట్స్ వేసుకో అని ఆండ్రియా అంటుంది. సరే, నేను వాష్రూమ్కి వెళ్ళొస్తా అని చెప్పి జాన్ అక్కడి నుంచి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుంటాడు. అప్పుడే అతనికి అక్కడ గొంగళ పురుగులు ఉన్నట్టు వాటి శబ్దాలు అవి అతనికి వినిపిస్తున్నట్టుగా అతనికి అనిపిస్తుంది. ఆ శబ్దాలు జాన్కి అస్సలా పడవు. నెక్స్ట్ సీన్లో లూసియాని స్కూల్కి పిలిపించి ఆ 3 కుర్రాళ్ళకి హ్యాండ్ రైటింగ్ టెస్ట్ పెట్టాం. వాళ్ళలో ఎవరి హ్యాండ్ రైటింగ్ ఆ నోట్లో ఉన్న హ్యాండ్ రైటింగ్తో మ్యాచ్ అవ్వట్లేదు. అంతేకాక ఆ హ్యాండ్ రైటింగ్ చిన్నపిల్లలది కాదు, ఎవరో పెద్ద వ్యక్తిదే. బహుశా మీ హస్బెండ్ ఏమైనా రాశాడేమో అని ప్రిన్సిపల్ అడుగుతుంది. అతనికి నాకు గొడవలైనవి కదా, అతని ఇంటికి రాడు అని లూసియా చెప్తుంది. ఎగ్జాక్ట్లీ, అందుకే నీకు తెలియకుండా ఈ నోట్ రాశాడేమో. మేబీ నీకో బర్త్డే రోజు అతను నీకోతో ఉండాలనుకుంటున్నాడేమో, అందుకే అలా రాసుంటాడు అని ప్రిన్సిపల్ అంటుంది. ఛా, అలాంటిదేమీ జరగఉండదు. ఎందుకైనా మంచిది, నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తా అని లూసియా అంటుంది. ఇలాంటి చిన్న చిన్న విషయాలకి పోలీసుల దాకా ఎందుకు అని ప్రిన్సిపల్ అంటుంది. నీకు ఇది చిన్న విషయం కావచ్చు, నీకు నీ స్కూల్ ఇంపార్టెంట్, కానీ నాకు నా కొడుకు సేఫ్టీ ఇంపార్టెంట్. ఆ కుర్రాళ్ళని నీకోకి దూరంగా ఉంచుతా అన్నావు. ఏం జరిగింది? మళ్ళీ వాళ్ళు నీకోని కొట్టి బెదిరించారు. వాళ్ళపైన ఏమైనా యాక్షన్ తీసుకున్నావా? లేదు కదా. ముందు ఆ పని చూడు, ఇంకొంటా అని చెప్పి లూసియా వెళ్ళిపోతుంది. తర్వాత ఆమె ఆ 24 hours స్టోర్ ఓనర్ దగ్గరికి వెళ్ళి, మేము మొన్న మీ స్టోర్కి వచ్చాం. ఆ తర్వాత మా వాడి బ్యాగ్లో ఏదో నోట్ కనిపించింది. స్కూల్లో కొనుక్కుంటే అది పిల్లలు ఎవరూ చేయలేదని తెలిసింది. ఆ నోట్లో ఏప్రిల్ 12న నువ్వు ఈ స్టోర్కి రావద్దు, వస్తే చేస్తావు అని నీకోని బెదిరించినట్టు రాశారు. ఆ నోట్ గురించి మీకేమైనా తెలుసా అని లూసియా అడుగుతుంది. అది బెదిరించడం అని ఎందుకు అనుకుంటున్నారు? జాగ్రత్తగా ఉండమని చెప్పి హెచ్చరించారు అనుకోవచ్చుగా అని స్టోర్ ఓనర్ అంటాడు. సో ఆ నోట్ గురించి మీకు తెలుసన్నమాట. మీరేనా ఆ నోట్ పెట్టింది అని లూసియా అడుగుతుంది. చూడండి, కొన్నేళ్ల క్రితం కరెక్ట్గా ఏప్రిల్ 12న ఇక్కడ ఒక ఫైరింగ్ జరిగింది. అందుకే చెప్తున్నా, మీ వాడిని ఆ రోజు మాత్రం ఈ స్టోర్కి పంపకండి అని. అంతే, అంతకు మించి నేనేం చెప్పను అని ఆ స్టోర్ ఓనర్ అంటాడు. మరోపక్క జాన్ ఈ కేస్ స్టడీలో పడి సరిగ్గా నిద్రపోడు, టాబ్లెట్స్ వేసుకోడు.
1955లోనే కాదు, అంతకు ముందు అంటే 1913లో కూడా అదే స్పాట్లో ఒక క్రైమ్ జరిగిందని జాన్కి తెలుస్తుంది. తర్వాత జాన్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి తన కళ్ళు చెకప్ చేయించుకుంటాడు. ఈ మధ్యన నాకు నిద్ర సరిగ్గా పట్టట్లేదు డాక్టర్ అని జాన్ చెప్తాడు. అది మీ కళ్ళను చూస్తేనే అర్థమవుతుంది, మీకు కొన్ని ఐ డ్రాప్స్ సజెస్ట్ చేస్తాను, అది వాడండి అని డాక్టర్ అంటాడు. నేను ఐ చెకప్కి మాత్రమే మీ దగ్గరికి రాలేదు డాక్టర్, మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగడానికి వచ్చా. మీరు మెర్సిడీస్ వాళ్ళ కొడుకే కదా, ఆమె ఆ హోటల్ దగ్గర చనిపోయిన లేడీ కదా అని జాన్ అడుగుతాడు. డాక్టర్కి కోపం వచ్చి అవన్నీ నీకెందుకు, ముందు బయటికి వెళ్ళు అని అంటాడు. మీ మదర్ చనిపోయే టైంలో మీకు 10 years ఉన్నాయి కదా అని జాన్ అడుగుతాడు. నువ్వు జర్నలిస్ట్వా అని డాక్టర్ అడుగుతాడు. కాదు, కొన్ని డేస్ బ్యాక్ మా ఫ్రెండ్ డేవిడ్ని కూడా సేమ్ అదే స్పాట్లో ఎవరో షూట్ చేశారు అని జరిగిందంతా చెప్తాడు జాన్. తెలుసు, పేపర్లో చూశాను అని డాక్టర్ అంటాడు. అదే స్పాట్లో 1976, 1955, 1913లో కూడా ఇలాగ ఫైరింగ్ జరిగింది. దానికి సంబంధించి మీ దగ్గర ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? 1913లో ఏం జరిగిందో నా దగ్గర సరిగ్గా ఇన్ఫర్మేషన్ లేదు, దాని గురించి మీకు ఏమైనా తెలుసా అని జాన్ అడుగుతాడు. బహుశా ఆ ప్లేస్కి శాపం ఉన్నట్టుంది, ప్రతిసారి ఎవరో ఒకరు అక్కడ చనిపోతారు. 1913లో జరిగిన దాని గురించి నీకు తెలియాలి అంటే వెళ్ళి ఈ వ్యక్తిని కలువు అని వెరోనికా అనే ఒక లేడీ పేరు, ఆమె ఉన్న ప్లేస్ అడ్రస్ రాసిస్తాడు ఆ డాక్టర్. తర్వాత జాన్ ఆ 24 hours స్టోర్ దగ్గరికి వెళ్ళి ఆ స్టోర్ని అంతా అబ్జర్వ్ చేసి జరిగిన ఇన్సిడెంట్ని మొత్తం స్లో మోషన్లో ఊహించుకుంటూ ఉంటాడు. ఎవరమ్మా నువ్వు, అటు ఇటు తిరుగుతున్నావు, నిన్ను ఇంతకు ముందు ఇక్కడ చూశాను నేను, ఆ రోజు నీ ఫ్రెండ్కే కదా గాయమైంది అని ఆ స్టోర్ ఓనర్ అడుగుతాడు. అవును, ఈ ప్లేస్ గురించి మీకు ఇంకేం తెలుసు అని జాన్ అడుగుతాడు. నాకేం తెలీదే, ఈ గ్యాస్ స్టేషన్ని నేను వేరే వ్యక్తి దగ్గర కొన్నా అని అతను చెప్తాడు. అబద్ధం, నీకు తెలుసు అని జాన్ అంటాడు. చూడండి, మీరు ఇక్కడ ఏం కొనుక్కోకపోతే వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని అతను తన డెస్క్ దగ్గరికి వెళ్ళి అందులో ఉన్న గన్ తీద్దామని ఆలోచిస్తాడు. సార్, మీరు వెళ్తారా లేదా పోలీసులకు కాల్ చేయమంటారా అని అతను అడుగుతాడు. అతనికి నిజం తెలిసినా అతను ఏం చెప్పడని జాన్కి అర్థమయ్యి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. మరోపక్క స్కూల్లో క్లాస్ వింటున్న నీకోని మళ్ళీ ఆ అమ్మాయి గెలుకుతుంది. నాతో మాట్లాడకు, నీ వల్లే ఆ ఎదవలు నన్ను కుల్లబొడిచారు అని నీకో అంటాడు. అదేంటది, నేనేమైనా నీ బ్యాగ్లో ఆ చీటీ పెట్టానా? అయినా నేనెందుకు నిన్ను ఆ జిమ్ దగ్గరికి రమ్మన్నానని నువ్వు అనుకున్నావు? నీకో విషయం చెప్పాలి, నీకు వార్నింగ్ నోట్ వచ్చింది కదా, అది నీకు మాత్రమే రాలేదు, మన స్కూల్లో ఉన్న మార్టిన్కి కూడా ఎవరో ఇలాగే వార్నింగ్ ఇచ్చారంట అని ఆ అమ్మాయి చెప్తుంది. ఆ విషయం నీకెలా తెలుసు అని నీకో అడుగుతాడు. వాళ్ళ అమ్మగారే నాతో చెప్పారు అని తను చెప్తుంది. ఎప్పుడు వార్నింగ్ ఇచ్చారంట అని నీకో అడుగుతాడు. మార్టిన్ పుట్టిన టైంలోనే ఎవరో వ్యక్తి హాస్పిటల్ దగ్గరికి వచ్చి వాళ్ళ ఫాదర్తో సేమ్ ఆ నోట్లో ఉన్నట్టే 10 years తర్వాత April 12న మీ బాబుని ఆ 24 hours స్టోర్ దగ్గరికి పంపకండి, పంపితే మీ బాబు చనిపోతాడు అని వార్నింగ్ ఇచ్చాడంట. అందుకే వాళ్ళ పేరెంట్స్ ఆ రోజు మార్టిన్ని స్కూల్కి కూడా పంపరంట అని ఆ అమ్మాయి నీకోకి చెప్తుంది. అది విన్నాక నీకో క్లాస్ నుంచి వెళ్ళిపోతాడు. సేమ్ ఇదే మ్యాటర్ నీకో వాళ్ళ అమ్మ లూసియాకి చెప్తాడు. అలాంటిదేమీ జరగదు నీకో, నువ్వు ఇలాంటి వాటికి భయపడకూడదు, ఆ రోజు నీ బర్త్డే, నువ్వు హ్యాపీగా గడపాలి, అంతేగాని భయపడుతూ ఇంట్లో కూర్చోకూడదు అని లూసియా అంటుంది. ఎక్కడికైనా వెళ్దాం కానీ ఆ 24 hours స్టోర్ దగ్గరికి మాత్రం వద్దు అని నీకో అంటాడు. లేదు, నీకు భయం పోవాలంటే ఆ రోజు ఖచ్చితంగా మనం ఆ స్టోర్కి వెళ్దాం, నీకు అక్కడే గిఫ్ట్ కొంటా అని లూసియా అంటుంది. ఛీ, నీకెంత చెప్పినా అర్థం కాదు, నానుంటే ఖచ్చితంగా నన్ను తీసుకువెళ్లేవాడు కాదు. ఆ మార్టిన్ పేరెంట్స్ చూడు, అతన్ని ఆ రోజు కనీసం స్కూల్కి కూడా పంపట్లేదంట అని నీకో అంటాడు. నెక్స్ట్ సీన్లో ఓల్డేజ్ హోమ్లో ఉన్న వెరోనికా వాళ్ళ గ్రాండ్ మదర్ అయిన ఒక ఓల్డ్ లేడీని కలుస్తాడు నీకో. మరోపక్క డేవిడ్ పరిస్థితి అంత బాలేదని ఆండ్రియా నీకోకి చెప్తుంది. మీ మనవరాలు వెరోనికాయే నన్ను మీ దగ్గరికి పంపించింది, మిమ్మల్ని కొన్ని విషయాలు అడగాలి అని జాన్ అడుగుతాడు. సరే అడగండి, గుర్తున్నంత వరకు చెప్తా అని ఆమె అంటుంది. మీ చిన్నప్పుడు క్రెడిటో బ్యాంక్ దగ్గర ఏదో క్రైమ్ జరిగిందంట, దాని గురించి చెప్తారా అని జాన్ అడుగుతాడు. ఇదివరకు 1913లో ఆ స్టోర్ ప్లేస్లో అక్కడ ఒక బ్యాంక్ ఉండేదన్నమాట. ఏమో, ఆ ఇన్సిడెంట్ నాకు సరిగ్గా గుర్తులేదు, అప్పటికి నాకు 2 years అని ఆవిడ అంటుంది. కానీ మీ ఫాదర్ అక్కడ ఏం చేశారో తర్వాత టైంలో మీరు తెలుసుకునే ఉంటారుగా అని జాన్ అడుగుతాడు. తెలుసు, మా ఫాదర్ ఒక సోల్జర్, ఆయన ఆఫ్రికన్ వార్లో చాలా ఏళ్ళు గడిపారు. అతనికి ఆ టైంలో చాలా రకాల డిసీజెస్ వచ్చాయి, వాటి వల్ల ఆయన చాలా ఇబ్బంది పడ్డాడు. అతను వారు ముగించుకొని ఇంటికి వచ్చేశాక అతనికి ఉన్న డిసీజెస్ అన్నీ నాకు అంటుకున్నాయి, దానివల్ల నేను చాలా సఫర్ అయ్యా. ఆ టైంలో నాకు ట్రీట్మెంట్ ఇప్పించడానికి మా ఫాదర్ దగ్గర అంత మనీ లేదు. సో అతను ఆ క్రెడిటో బ్యాంక్కి వెళ్ళి ఆ బ్యాంక్ మేనేజర్ని లోన్ అడిగాడు. కానీ మా దగ్గర ఎలాంటి ప్రాపర్టీ లేనందున ఆ మేనేజర్ మాకు మనీ ఇవ్వనన్నాడు. దాంతో మా ఫాదర్కి మండింది. ఒక ఆర్మీ ఆఫీసర్కి లోన్ ఇవ్వనంటావా అని చెప్పి ఆయన ఆ బ్యాంక్లో ఉన్న మనీని దొంగలించాలనుకున్నాడు.
ఆ బ్యాంక్ మేనేజర్ దగ్గర గన్ ఉండడంతో అది తీసి మా నాన్నని బెదిరించాడు. సోల్జర్ దగ్గర గన్ చూపించి బెదిరిస్తే ఎలా ఉంటుందో ఆ రోజు అందరికీ తెలిసింది. మా నాన్న ఆ బ్యాంక్ని ఒక వార్ జోన్గా అనుకుని తన దగ్గర ఉన్న గన్తో ముందు ఆ బ్యాంక్ మేనేజర్ని షూట్ చేసి చంపేశాడు. తర్వాత అక్కడ ఉన్న వాళ్ళందరిపై షూట్ చేశాడు. అలా అక్కడ 4 చనిపోయారు. ఫైనల్గా తనని తాను షూట్ చేసుకుని చనిపోయాడు అని ఆవిడ జరిగిందంతా చెప్తూ బాధపడుతుంది. సారీ అండి, అనవసరంగా మీ పాస్ట్ని అడిగి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను. నాకు హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్ అని చెప్పి జాన్ అంటాడు. జాన్, మనం ఇంతకు ముందు ఎప్పుడైనా కలిసామా అని ఆవిడ అడుగుతుంది. లేదండి, ఎప్పుడూ కలవలేదు, నేను ఇంకుంటా అని చెప్పి జాన్ వెళ్ళిపోతాడు. ఇంటికి వచ్చాక మళ్ళీ ఆ కేసులన్నింటినీ స్టడీ చేస్తాడు జాన్. ఏప్రిల్ 12, 1913, 1955, 1976, ఇప్పుడు 2008 ఈ ఫైరింగ్స్ జరిగాయి. ఖచ్చితంగా ఏప్రిల్ 12 ఒకరు చనిపోయారు. డేవిడ్కి గాయమైంది ఏప్రిల్ 2. ఇప్పుడు వాడి పరిస్థితి బాలేదని తెలిసింది. సో డేవిడ్ చనిపోయేది ఏప్రిల్ 12 అని జాన్ ఆలోచిస్తాడు. ఆ టైంలో మళ్ళీ జాన్కి ఆ గొంగళ పురుగుల సౌండ్ వినిపిస్తుంది. దాంతో జాన్కి పిచ్చెక్కుతుంది. ఆ గొంగళ పురుగులు కాస్త బటర్ఫ్లైస్ లాగా మారిపోతాయి. జాన్ ఆ టాబ్లెట్స్ వేసుకోకపోవడం వల్లే తనకు అలా అనిపిస్తుందా లేదా ఇంకేమైనా కారణం ఉందో తనకు అర్థం కాదు. డేవిడ్ ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవ్వట్లేదు. అతను ఇంకా రికవరీ అయ్యే ఛాన్స్ లేదని, కాబట్టి డేవిడ్ని మనం ఇంకా ఇబ్బంది పెట్టి అతనికి లైఫ్ సపోర్ట్ ఇవ్వలేమని డాక్టర్ ఆండ్రియా అండ్ పాబ్లోకి చెప్తారు. లేదు లేదు డాక్టర్, డేవిడ్ బ్రతుకుతాడు, నాకు నమ్మకం ఉంది, మీరు అలా అనకండి అని ఆండ్రియా అంటుంది. చావు అంచుల దాకా వెళ్ళి బ్రతికిన వాళ్ళని నేను చూశాను, నాకు హోప్ ఉంది అని ఆండ్రియా అంటుంది. అలా ఎవరో కోటికి ఒకరు ఉంటారమ్మా, అలా అందరికీ జరగదు కదా అని డాక్టర్ అంటాడు. ఆ కోటి మందిలో డేవిడ్ ఒకడనుకోండి, ప్లీజ్ అతనికి లైఫ్ సపోర్ట్ ఇవ్వండి అని ఆండ్రియా అడుగుతుంది. ఆండ్రియా, డాక్టర్స్ని ఇబ్బంది పెట్టకు, వాళ్ళు డేవిడ్ మంచిగా చెప్తున్నారు, మనం ఇంకా హోప్స్ వదులుకోవాలి అని పాబ్లో అంటాడు. నోనో, అలా జరగకూడదు, డేవిడ్ బ్రతుకుతాడు అని ఆమె ఏడుస్తుంది. తర్వాత ఆమె అదే విషయం జాన్కి వాయిస్ మెసేజ్ చేస్తుంది. జాన్ మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఆ కేసు గురించే ఆలోచిస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో లూసియా ఆ మార్టిన్ వాళ్ళ ఫాదర్ని కలుసుకొని, మార్టిన్ పుట్టిన టైంలో ఎవరో మీ దగ్గరికి వచ్చి మార్టిన్ 10th బర్త్డే రోజున ఆ 24 hours స్టోర్ దగ్గరికి వెళ్ళొద్దని బెదిరించారంట, అది నిజమేనా అని లూసియా అడుగుతుంది. మీరేం మాట్లాడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. మార్టిన్కి తన బర్త్డే రోజు ఒక డాక్టర్ అపాయింట్మెంట్ ఉంది, అందుకే తనని స్కూల్కి పంపట్లేదు, అంతేగాని మీరు చెప్పింది ఏది వాస్తవం కాదు అని అతను అంటాడు. అతను అబద్ధం చెప్తున్నాడని మనకి క్లియర్గా అర్థమవుతుంది. ఏమైంది అని నీకో లూసియాని అడుగుతాడు. మార్టిన్కి ఆ రోజు డాక్టర్ అపాయింట్మెంట్ ఉందంట, అందుకే తను ఆ రోజు స్కూల్కి రావట్లేదంట అని లూసియా చెప్తుంది. అతను నీకు అబద్ధం చెప్తున్నాడమ్మా అని నీకో అంటాడు. నీకో, చాలు ఇంకా ఈ విషయం గురించి నాతో ఇంకేం మాట్లాడద్దు అని లూసియా అంటుంది. మరోపక్క జాన్ తన ఫోన్ కాల్స్ అటెండ్ చేయకపోవడంతో ఆండ్రియా అతని ఇంటికి వస్తుంది. ఎన్నిసార్లు కాల్ చేయాలి నీకు, ఏమైపోయావు అని ఆండ్రియా అడుగుతుంది. కొంచెం బిజీగా ఉన్నాను, ఏమైంది అని జాన్ అడుగుతాడు. డేవిడ్కి లైఫ్ సపోర్ట్ ఇవ్వకుండా అన్ప్లగ్ చేస్తామని డాక్టర్స్ చెప్పారు, దానికి పాబ్లో అండ్ డేవిడ్ మాత్రం ఒప్పుకున్నారు. నాకు మాత్రం డేవిడ్ బ్రతుకుతాడనిపిస్తుంది, నువ్వు ఎలాగైనా వాళ్ళతో మాట్లాడి ఒప్పించు అని ఆండ్రియా అంటుంది. వాళ్ళు డేవిడ్కి అన్ప్లగ్ చేస్తామని చెప్పింది రేపే కదా అని జాన్ అడుగుతాడు. అవునని ఆండ్రియా చెప్తుంది. రేపే ఏప్రిల్ 12. ఇప్పుడు అర్థమైంది. ఎప్పుడు ఏప్రిల్ 12న ఫైరింగ్ జరుగుద్ది, అందులో ఒకరు చనిపోతారు. ఈసారి ఏప్రిల్ 2నే ఆ ప్లేస్లో ఫైరింగ్ జరిగిందనమాట. దానివల్ల డేవిడ్కి గాయమై చావు బ్రతుకులతో పోరాడి ఏప్రిల్ 12న డేవిడ్ చనిపోతాడనమాట. లెక్క సరిపోయింది. ఈ కథకి ప్రారంభం 1913లో జరిగింది. ఆ ప్లేస్లో అప్పట్లో ఒక బ్యాంక్ ఉండేది. ఆ బ్యాంక్లో ఆ ఏప్రిల్ 12న ఒక మిలిటరీ ఆఫీసర్ 4 చంపి తర్వాత అతను సూసైడ్ చేసుకున్నాడు. సో మొత్తం ఆ టైంలో అక్కడ 5 చనిపోయారు. అందులో ఆ మిలిటరీ అతని ఏజ్ 53, ఆ బ్యాంక్ మేనేజర్ ఏజ్ 42 అండ్ మిగిలిన వాళ్ళ ఏజ్ 32, 21 అండ్ 10 years. సో ఆ మిలిటరీ అతను అన్యాయంగా 4 చంపినందుకు అతనికి శాపం తగులుతుంది. అందుకే అతను ఏ ఏజ్ వాళ్ళనైతే చంపుతాడో నెక్స్ట్ జన్మలో అతను అదే ఏజ్కి సేమ్ అదే స్పాట్లో చేస్తాడు. అదే అతని శాపం. ఆ ప్లేస్ మిస్టరీ కూడా అదే. అందుకే నెక్స్ట్ జన్మలో అతను ఒక లేడీగా పుట్టాడు, 42 yearsకి చనిపోయాడు. అండ్ ఆ చనిపోయిన రోజే మళ్ళీ అతను ఇంకొకరికి పుట్టాడు. 21 years వచ్చేసరికి ఒక బాడీ గార్డ్గా మళ్ళీ 1976లో చనిపోయాడు. ఆ చనిపోయినప్పుడే మళ్ళీ అతను డేవిడ్గా పుట్టాడు. తర్వాత నెక్స్ట్ 32 yearsకి డేవిడ్ చనిపోతాడు. డేవిడ్ చనిపోయి మళ్ళీ పుడతాడు. సో అందుకే ఇప్పుడు 2008లో డేవిడ్కి ఆ గాయం అయ్యింది. అతను ఏప్రిల్ 12న చనిపోయి మళ్ళీ పుడతాడు. ఈసారి 10 yearsకే సేమ్ అదే స్పాట్లో చనిపోతాడు. ఇదే ఆ ప్లేస్ వెనకాల ఉన్న అసలైన మిస్టరీ. జాన్ చాలా రీసెర్చ్ చేసి కనుక్కున్న విషయం ఇదే. సో ఆ రోజే ఒకరు చనిపోవడం, అదే రోజు మళ్ళీ అతను పుట్టడం జరుగుతుంది. అదే విషయం జాన్ ఆండ్రియాకి చెప్తాడు.
జాన్ చెప్పింది మొత్తం విన్న ఆండ్రియా, అంటే 1913లో అందరినీ చంపిన ఆ మిలిటరీ ఆఫీసర్ తర్వాత వేరే వేరే జన్మలెత్తి మళ్ళీ చనిపోయి ఇప్పుడు డేవిడ్గా పుట్టాడంటావా? నీకేమైనా పిచ్చి పట్టిందా జాన్ అని ఆండ్రియా అడుగుతుంది. ఆండ్రియా, నీకు ఈ విషయం అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం డేవిడ్ని బ్రతికించడం ఇంపాసిబుల్. కానీ డేవిడ్ చనిపోయాక అతను మళ్ళీ అదే రోజు పుడతాడు. అలా పుట్టిన డేవిడ్ని మనం 10 years తర్వాత ఆ స్టోర్కి వెళ్లకుండా రక్షించగలిగితే అట్లీస్ట్ మనం డేవిడ్ని అతని నెక్స్ట్ జన్మలోనైనా బ్రతికించిన వాళ్ళం అవుతాం. అర్థమవుతుందా అని జాన్ అంటాడు. నో, డేవిడ్ ఎందుకు చావాలి? ఆ రోజు నిన్ను కదా నేను ఆ షాప్కి వెళ్ళమంది. సో డేవిడ్ ప్లేస్లో నువ్వు వెళ్ళాలి కదా. అంటే ఆ అటాక్లో గాయపడాల్సింది నువ్వు, రేపు చనిపోవాల్సింది కూడా నువ్వే. డేవిడ్ ఎందుకు చావాలి అని ఆండ్రియా కోపంగా అడుగుతుంది. నువ్వు చెప్పింది కరెక్టే, కానీ అదే విధి ఆడే వింత నాటకం అంటే. ఆ మిలిటరీ ఆఫీసర్గా పుట్టింది డేవిడ్డే కాబట్టి డేవిడ్ నా ప్లేస్లో వెళ్లాల్సి వచ్చింది. దీన్ని ఎవరూ మార్చలేరు. డేవిడ్ చనిపోవాల్సిందే అని జాన్ అంటాడు. ఆ మాటకి ఆండ్రియా కోపం వచ్చి జాన్ని కొట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్లో నీకో బర్త్డే అంటే April 12th వచ్చేస్తుంది. లూసియా నీకో బర్త్డే సెలబ్రేట్ చేస్తుంది. త్వరగా రెడీ అవ్వు, బయటికి వెళ్దాం అని లూసియా అంటుంది. మరోపక్క April 12th రావడంతో జాన్కి నిద్ర పట్టదు. ఆ రోజు మధ్యాహ్నమే డేవిడ్కి అన్ప్లగ్ చేస్తున్నారని, నువ్వు ఇక్కడికి వస్తే బాగుంటుందని చెప్పి ఆండ్రియా జాన్కి మెసేజ్ చేస్తుంది. హ్యాపీ బర్త్డే జాన్ అని ఆండ్రియా జాన్కి విష్ చేస్తుంది. మరోపక్క నీకో స్కూల్కి వెళ్ళి టెస్టులు రాసుకుంటాడు. మీ మదర్కి ధైర్యం ఎక్కువే నేను స్కూల్కి పంపించింది అని ఆ అమ్మాయి నీకోతో అంటుంది. మార్టిన్ స్కూల్కి రాలేదని నీకోకి తెలుస్తుంది. తర్వాత జాన్ హాస్పిటల్కి వెళ్ళి ఆండ్రియాకి ఆ రింగ్స్ ఇచ్చి, ఈ రింగ్ నీకు డేవిడ్ ఇచ్చి ప్రపోజ్ చేస్తా అన్నాడు అని ఆ రింగ్స్ని ఆమెకి ఇస్తాడు. ఆండ్రియా పాపం ఆ రింగ్స్ని డేవిడ్ చేతికి పెట్టి అతనికి ప్రపోజ్ చేసి బాధపడుతుంది. డేవిడ్, ఈ లైఫ్లో నేను కాపాడలేకపోయాను, కానీ నీ నెక్స్ట్ లైఫ్లో ఖచ్చితంగా నేను కాపాడతాను అని జాన్ అంటాడు. తర్వాత డాక్టర్స్ వాళ్ళు వాళ్ళ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ఈలోపుగా జాన్ అదే హాస్పిటల్లో ఉన్న మెటర్నిటీ వార్డుకి వెళ్ళి అప్పుడే పుట్టిన పిల్లల గురించి ఎంక్వైరీ చేస్తాడు. అప్పుడే మార్టిన్ పుట్టడంతో జాన్ అతని ఫాదర్ దగ్గరికి వెళ్ళి, మీ పిల్లాడికి 10 years వచ్చాక అంటే April 12th 2018 ఆ 24 hours స్టోర్కి పంపించకండి, లేదంటే మీ వాడు చనిపోతాడు అని చెప్తాడు. ఎవడరా వీడు పిచ్చోడ్లా ఉన్నాడు, ఇతను బయటికి పంపించండి అని అతను గొడవ చేస్తాడు. సో 10 years బ్యాక్ మార్టిన్ వాళ్ళ ఫాదర్కి అలా వార్నింగ్ ఇచ్చింది జాన్ అన్నమాట. మరోపక్క స్కూల్ అయిపోయాక నీకోని పికప్ చేసుకుందామని వెళ్ళిన లూసియాకి స్కూల్ దగ్గర నీకో కనిపించడు. ప్రిన్సిపల్కి చెప్తే ఆమె కూడా నీకో కోసం ఎంక్వైరీ చేస్తుంది. మరోపక్క హాస్పిటల్లో ఉన్న జాన్ని అక్కడ స్టాఫ్ బంధించక జాన్ వాళ్ళ నుంచి తప్పించుకొని పారిపోతాడు. అదే టైంలో లూసియాకి పురిటి నొప్పులు స్టార్ట్ అవుతాయి. మరోపక్క నీకో ఆ అమ్మాయి దగ్గర దాక్కుంటాడు. ఎందుకంటే వాళ్ళ అమ్మకి తను దొరికితే ఖచ్చితంగా ఆమె తనని ఆ స్టోర్ దగ్గరికి తీసుకువెళ్తుందని. మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వకండి. 10 years ముందు అంటే నీకో పుట్టిన టైంలో జరిగిన సంఘటనల్ని, అలాగే 10 years తర్వాత నీకో బర్త్డే రోజు జరుగుతున్న సంఘటనల్ని రెండింటినీ కలిపి చూపిస్తున్నారు. ఈ రెండు వేరువేరు టైమ్ లైన్స్లో జరుగుతున్నాయి. నీకో వాళ్ళు ఉన్న ఇయర్ 2018, అలాగే జాన్ వాళ్ళు ఉన్న ఇయర్ 2008. ఇది గుర్తుపెట్టుకోండి. మూవీ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నీకో ఉన్న టైం పీరియడ్ అలాగే జాన్ ఉన్న టైం పీరియడ్ ఒకటేనేమో అనుకుంటాం, కానీ కాదు. మూవీ స్టార్టింగ్లోనే చెప్తారు 10 years తర్వాత ఏం జరిగిందో చూపిస్తామని. సో అక్కడి నుంచి నీకో స్టోరీ చెప్తున్నారు. సో మనకి స్క్రీన్ ప్లేలో ఈ రెండు ఒకే టైంలలో జరుగుతున్నాయేమో అన్నంతలాగా మనల్ని నమ్మేస్తారు, కానీ కాదు. నీకోని ఆ అమ్మాయి దాచిందని ఆ అమ్మాయి వాళ్ళ మదర్కి తెలియడంతో ఆమె కోప్పడి నీకోని తిరిగి లూసియా వాళ్ళకి అప్పచెప్తుంది. మరో పక్క అంటే 10 years ముందు డాక్టర్స్ డేవిడ్ని అన్ప్లగ్ చేసే టైంలో డేవిడ్కి స్పృహ వస్తుంది. నేను చెప్పానా డేవిడ్ బ్రతుకుతాడని అని ఆండ్రియా ఆనందపడి అదే విషయం జాన్కి కాల్ చేసి చెప్దాం అనుకుంటుంది. కానీ జాన్ కాల్ లిఫ్ట్ చేయడు. జాన్ ఆ 24 hours స్టోర్ దగ్గరికి వెళ్తాడు. వెళ్లే ముందు అక్కడ ఒక మిర్రర్ ఉంటుంది, దాని వంక చూసి లోపలికి వెళ్తాడు. మరోపక్క 10 years తర్వాత అంటే 2018లో లూసియా నీకోని అదే స్టోర్కి తీసుకువెళ్ళి, నీకు భయం పోవాలి, నా కొడుకు పిరికివాడిలాగా ఉండకూడదు, ఏం జరిగినా సరే ఈరోజు నువ్వు ఆ స్టోర్కి వెళ్లాల్సిందే, వెళ్ళి అక్కడ నీకు నచ్చింది కొనుక్కో అని నీకోని ఆ స్టోర్కి పంపిస్తుంది లూసియా. నీకో ఆ స్టోర్ లోపలికి వెళ్లే ముందు అక్కడున్న మిర్రర్ని చూసుకొని లోపలికి వెళ్తాడు. జాన్ ఆ స్టోర్కి వెళ్ళాక అక్కడ ఆ స్టోర్ ఓనర్ అలాగే ఒక 10 years బాబు తను ఉంటారు. అప్పుడే మళ్ళీ ఆండ్రియా కాల్ చేయడంతో జాన్ కాల్ లిఫ్ట్ చేసి మ్యాటర్ ఏంటని అడుగుతాడు. డేవిడ్కి స్పృహ వచ్చింది, అతను ట్రీట్మెంట్కి రెస్పాండ్ అవుతున్నాడు, నువ్వు చెప్పిందంతా ట్రాష్ అని అప్పుడే నీకు చెప్పాను కదా అని ఆండ్రియా అంటుంది. అది విని జాన్ షాక్ అవుతాడు. అప్పుడే జాన్కి అసలు విషయం అర్థమవుతుంది. April 2nd జరిగింది చిన్న టీజర్ మాత్రమే, అసలు సినిమా రిలీజ్ అయ్యేది ఈ రోజే అంటే April 12th అని జాన్కి అర్థమవుతుంది. ఆండ్రియా, నువ్వు చెప్పింది నిజమే, డేవిడ్ చావడు,
ఎందుకంటే ఈరోజు చనిపోయేది డేవిడ్ కాదు, నేనే. ఈరోజే నా 32nd బర్త్డే. ఆ మిలిటరీ ఆఫీసర్ డేవిడ్ కాదు, నేనే అని జాన్ అంటాడు. అది విని ఆండ్రియా షాక్ అవుతుంది. జాన్, పిచ్చిగా మాట్లాడుకు, నువ్వు త్వరగా ఇక్కడికి వచ్చే అని ఆండ్రియా అంటుంది. జాన్ ఫోన్ పెట్టేస్తాడు. మరోపక్క ప్రెజెంట్ నీకో ఉన్న స్టోర్ దగ్గర ఆ స్టోర్ ఓనర్ ఉండడు. అతనికి బదులు ఒక 21 years కుర్రాడు ఉంటాడు. మేబీ ఆ రోజు అక్కడ ఫైరింగ్ జరుగుద్దని తెలిసే ఆ స్టోర్ ఓనర్ అక్కడికి వచ్చి ఉండడు. సో నీకో ఉన్న స్టోర్ దగ్గర ఇప్పుడు మొత్తం 4 ఉన్నారు. ఒకరు నీకో, తనకి 10 years. అలాగే ఆ స్టోర్ ఓనర్కి బదులు ఉన్న ఒక అబ్బాయి, అతనికి ఏజ్ సుమారుగా ఒక 21 years ఉంటుంది. అలాగే సుమారు 53 years ఉన్న ఒక వ్యక్తి కూడా ఉంటాడు. అండ్ ఇంకొకరు నీకో వాళ్ళ మదర్, ఆమె ఏజ్ 32. ఇంకా అక్కడ ఒక 42 years ఏజ్ ఉన్న వ్యక్తి ఉంటే అక్కడికి లెక్క సరిపోతుంది. నీకో ఆ స్టోర్కి వెళ్ళి అక్కడ ఒక మ్యాగజైన్ తీసుకొని భయంగా ఆ ప్లేస్ని అంతా అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. ఇక్కడేమో 2008లో ఉన్న జాన్ తనకి విషయం మొత్తం అర్థమయ్యాక అక్కడ ఒక పెన్ను పేపర్ తీసుకొని ఆ పేపర్ పైన ఎట్టి పరిస్థితుల్లో నీ 10th బర్త్డే రోజు అంటే April 12th 2018 నువ్వు ఈ స్టోర్కి రావద్దు, వస్తే చేస్తావు అని రాస్తాడు. ఈ నోట్ని ఒక ఎన్వలప్లో పెట్టి ఆ స్టోర్ ఓనర్ దగ్గరికి వెళ్ళి 10 years తర్వాత ఈ స్టోర్కి ఒక బాబు వస్తాడు. ఆ బాబు కనుక ఇలాంటి టీషర్టే వేసుకుంటే ఖచ్చితంగా నువ్వు ఆ బాబుకి ఈ నోట్లో ఉన్న విషయం చెప్పి వాడిని ఈ స్టోర్కి రావద్దని వార్నింగ్ ఇవ్వు అని జాన్ అంటాడు. సో నీకోకి ఆ నోట్ రాసి ఇచ్చింది 10 years ముందు జాన్ అనమాట. అంటే ఈ నీకో ఎవరో కాదు, ముందు జన్మలో ఈ జాన్ అనమాట. అందుకే ఆ రోజు నీకో ఫస్ట్ టైం ఆ స్టోర్కి వచ్చాక ఆ మ్యాగజైన్ దొంగలించినప్పుడు నీకో టీషర్ట్ పై ఉన్న సేమ్ జాన్ చెప్పిన ఆ బొమ్మ లాంటిదే ఉండడంతో అది గమనించిన ఆ స్టోర్ ఓనర్కి జాన్ చెప్పిన విషయం గుర్తుకొచ్చి నీ వయసు ఎంతరా అని ఆ రోజు నీకోని అడుగుతాడు. స్టోరీ ఏమన్నా లింక్ చేశాడా? అదిరిపోయింది అసలు. ఇది ప్రాపర్ స్టోరీ టెల్లింగ్ అంటే. సో ఇప్పుడు 2008లో జాన్ ఉన్న స్టోర్లో ఒకడు అనుమానంగా అటు ఇటు తిరగడంతో జాన్కి వాడిపైన డౌట్ వచ్చి వాడిప్పుడు మీ స్టోర్లో ఏదో దొంగతనం చేస్తాడు అని ఆ స్టోర్ ఓనర్కి చెప్తే ఆ స్టోర్ ఓనర్కి ఆ టైంలో జాన్ చెప్పిందంతా ఏదో వింతగా ఉందని అనిపించి జాన్ని బయటికి పంపించడం కోసం అతని దగ్గర ఉన్న గన్ తీయాలని చూస్తాడు. కానీ జాన్ ఆ గన్ లాక్కొని తనకి డౌట్ వచ్చిన ఆ వ్యక్తి పైన గన్ ఏం చేసి, రేయ్ బయటికి పోరా, నీ గన్ సరెండర్ చేయి అని అంటాడు. రిలాక్స్, నా దగ్గర ఎటువంటి గన్ లేదు, ఎవరు నువ్వు అని వాడు అడుగుతాడు. నువ్వు అబద్ధం చెప్తున్నావు అని జాన్ దబాయిస్తాడు. మరోపక్క 2018లో నీకో ఆ స్టోర్ దగ్గర ఉండగా బైక్ పైన అప్పుడే ఒకడు అక్కడికి వస్తాడు. సో ఇంక వాడి ఏజ్ 42 అనుకోవాలి. నీకో ఇంకేదైతే అది అయిందని చెప్పి చాలా ధైర్యంగా అక్కడే నుంచుండిపోతాడు. జాన్ ఆ స్టోర్లో ఉన్న అందరినీ బయటికి వెళ్ళి మోకాలపైన కూర్చోమంటాడు. ఏంట్రా మన నలుగురమే ఉన్నామా స్టోర్లో, ఇంకోడెవడూ లేడా అని జాన్ ఆ స్టోర్ ఓనర్ని అడుగుతాడు. స్టోర్లో మన నలుగురం తప్ప ఇంకెవరూ లేవని ఆ స్టోర్ ఓనర్ చెప్తాడు. లెక్క సరిపోవట్లేదే, 5వ వాడు ఉండాలే అని జాన్ ఆలోచిస్తాడు. అప్పుడే ఒక పోలీస్ ఆఫీసర్ ఆ స్టోర్ దగ్గరికి వస్తాడు. పోలీస్ ఆఫీసర్ ఎందుకు వచ్చాడంటే ఇందాక ఆ స్టోర్ ఓనర్తో జాన్ మాట్లాడినప్పుడు జాన్ మీద డౌట్ వచ్చి ఆ స్టోర్ ఓనర్ పోలీసులకి కాల్ చేస్తాడు కాబట్టి. సో ఆ పోలీస్ ఆఫీసర్ ఆ స్టోర్ దగ్గరికి వచ్చి జాన్ చేతిలో ఉన్న గన్ చూసి జాన్ దొంగ అనుకుని రేయ్ ఆ గన్ కింద పడి లేదంటే షూట్ చేస్తా అని బెదిరిస్తాడు. ఇక్కడేమో నీకో స్టోర్లో ఉన్న ఆ 53 years వాడి దగ్గర ఉన్న గన్ తీసి ఆ స్టోర్ ఓనర్ బదులు అక్కడున్న ఆ 21 years కుర్రాడిని డబ్బులు ఇమ్మని చెప్పి బెదిరిస్తాడు. ఆ కుర్రాడి దగ్గర కూడా గన్ ఉండడంతో వాడు డిఫెండ్ చేసుకుంటాడు. ఇక్కడేమో ఆ పోలీస్ ఆఫీసర్ జాన్ని ఆ గన్ కింద పడి లేదంటే షూట్ చేస్తా అని బెదిరించినప్పుడు జాన్ అక్కడే ఉన్న మిర్రర్ వంక చూస్తాడు. అప్పుడే ఆ మిర్రర్లో తనకి నీకో కనిపిస్తాడు. 2018లో ఆ స్టోర్ దగ్గరే ఉన్న నీకో కూడా ఆ మిర్రర్లో చూసినప్పుడు తనకి జాన్ కనిపిస్తాడు. జాన్కి అప్పుడు అర్థమవుతుంది ఆ బాబు తనేనని. ఆ స్టోర్ నుంచి వెళ్ళిపో అని చెప్పి జాన్ ఆ మిర్రర్లో ఉన్న నీకోకి చెప్తాడు. అప్పుడే నీకో ఉన్న చోట గన్ ఫైరింగ్ జరుగుద్ది. నీకో వెంటనే ఆ స్టోర్ నుంచి అద్దం పగలగొట్టుకొని బయటకు వచ్చేస్తాడు. ఇక్కడేమో ఆ పోలీస్ ఆఫీసర్ అదే టైంలో జాన్ని అప్పుడే షూట్ చేస్తాడు. జాన్కి బుల్లెట్ తగిలి కింద పడిపోతాడు. అక్కడ నీకో బ్రతికిపోతాడు. లూసియా వెళ్ళి నీకోని హక్ చేసుకుని సారీ నీకో, నా వల్ల ఇదంతా జరిగింది, నీకేం కాలేదు కదా అని ఆమె ప్యానిక్ అవుతూ మాట్లాడుతుంది. ఏడవకమ్మా, నాకేం కాలేదు, చూడు నేనేమీ భయపడలేదు అని నీకో అంటాడు. సో జాన్ సక్సెస్ఫుల్గా తన నెక్స్ట్ జన్మైన ఆ నీకోని రక్షించి ఈ జన్మలో అతను చనిపోతాడు. ఆ మిర్రర్లో నీకో బ్రతుకున్నట్టు జాన్కి తెలుస్తుంది. తర్వాత అక్కడికి ఆండ్రియా వస్తుంది. డేవిడ్ జాగ్రత్త అని చెప్పి జాన్ చనిపోతాడు. అలా చనిపోయిన వెంటనే జాన్ లూసియాకి నీకోగా పుడతాడు. అక్కడితో ఈ మూవీ ఎండ్ అవుద్ది. ఇప్పుడు ఆ అద్దం ద్వారా జాన్కి నీకో ఎలా కనిపించాడు అన్న లాజిక్లు వెతకండి. మేబీ జాన్ చివరి క్షణాలు కదా డైరెక్టర్ అలా అడ్జస్ట్ చేసి ఉంటాడు. అది ద వార్నింగ్ మూవీ స్టోరీ. ఐ హోప్ ఈ మూవీ నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నా.
మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నేను వాటికి ఆన్సర్స్ ఇస్తాను. మీకు గనక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే కంపల్సరీ వీడియోని లైక్ చేయండి, అలాగే వీడియోని అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ మూవీతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.